మార్క్ వేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు ఉన్నటువంటి లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్, కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావాల్సిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ కాదని వీళ్ళందరి యొక్క ఉద్యోగాల్ని ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్తో ఫిల్ చేసి 2,45,000 ఉద్యోగాలు అప్పటి వరకు ఫిల్ చేయాల్సినటువంటి ఉద్యోగాలని అప్పనంగా అప్పులాగా అట్టుపెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసి దిగిపోయినారు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లతోటి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలతోటి, కాంట్రాక్చువల్ ఎంప్లాయీలతోటి మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్షలాది వేకెన్సీస్ పెట్టుకొని ఆ వేకెన్సీస్లో 94,000 వేకెన్సీస్ దట్ షుడ్ బి ఫిల్డ్ బై విత్ ఎస్సీ ఎస్టీ పీపుల్. 2,47,000 ప్రభుత్వ ఉద్యోగాల్లో 21% ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు రిజర్వేషన్లు, మిగతా 29% ఉద్యోగాలు బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు. ఓవరాల్గా అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి 10% తీసేద్దాం. 50% ఉద్యోగాలు అంటే 2,47,000 ఉద్యోగాలలో 1,20,000 ఉద్యోగాలు పైబడి ఎస్సీ ఎస్టీ బీసీ రావాల్సిన, మైనార్టీలకు రావాల్సిన ఉద్యోగాలు ఫిల్ చేయకుండా వెళ్ళటం ఎవరు తప్పు? ఆలోచించాలి కదా రాష్ట్ర ప్రజలు. మేము నిర్దేశపరులమని చెప్పుకుంటే ఎట్లా? మేము విజనరీలమని చెప్పుకుంటే ఎట్లా? మాకు తప్ప ఈ దేశంలో ఇంకొకళ్ళు ఎవరికి అవకాశం లేదని చెప్పుకుంటే ఎట్లా? ఇది వాస్తవం కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఈయనకంటే గనుడు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన 2,47,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ తీస్తాను ఎవ్రీ మంత్ అని, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ వేస్తానని ఒక 2,50,000 రూపాయలు, 3,50,000 ఉద్యోగాలు, వాలంటరీ ఉద్యోగాలు ఒక 5,000 రూపాయలతో సృష్టించి ఆ 5,000 ఉద్యోగాలు ఇదే నేను ఉద్యోగాలు మీకు అని చెప్పినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో వార్డ్ సెక్రటరీ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు సృష్టించి ఆ వార్డ్ సెక్రటరీ ఉద్యోగులకి కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఆహా ఓహో ఆర్టీసీ ఎంప్లాయీస్ 50,000 మందిని తీసుకొచ్చి నేను కలిపేసి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని డప్పాలు కొట్టుకునేటువంటి మరొక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వీరిద్దరిని కూడా కోరుతున్నా, అయ్యా మీరు ఈ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి యువత పరిస్థితి ఏంటో ఆలోచన చేస్తున్నారా? మీరు ఇచ్చే 10,000కి, 5,000కి, 2,000కి, 3,000కి మళ్ళీ ఈ ఉద్యోగాల్లో ఏదైతే చేస్తే ఆ ఉద్యోగాల్లో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి వాళ్ళు అమలుపరచడానికి అవకాశం లేదు. ఈ ఉద్యోగాల్లో ఎవరైనా 10,000, 15,000 రూపాయలు అవుట్సోర్సింగ్ జాబ్లో ఉంటే వాళ్ళు జగనన్న అమ్మఒడికి అర్హత కాదు, జగనన్న నాన్నఒడికి అర్హత కాదు, జగనన్న పథకాలకు అర్హత లేదు, దేనికి అర్హత లేదు. ఒక 200 యూనిట్లు ఎక్కువ గాలిస్తే అర్హత లేదు. ఇవన్నీ రైడర్స్ అనమాట. మళ్ళీ అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసి కొత్తగా ఉద్యోగాలు తీయకుండా 2,40,000 ఉద్యోగాలు పక్కన పెట్టి, ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా తీయకుండా పక్కన పెట్టి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఏ ఒక్క యువతకు కూడా ఎంప్లాయ్మెంట్ సృష్టించకుండా వాళ్ళని బానిసలుగా తయారు చేయడానికి ఆయనేమో నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఈయనేమో వాలంటీర్గా 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చేసి ఎవరి భవిష్యత్తును మృగ్యం చేయాలని రాష్ట్ర ప్రజలను మీరు భావిస్తున్నారని నేను బోత్ తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను.